శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం గిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్ అండి. ఈ గుడి మా తాతయ్య జ్ఞాపకార్థం పానుగంటి యాదయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థంతో మా నాన్నగారు పానుగంటి అంజన గౌడ్ గారు కట్టించారు. ఇప్పుడు ఈ గుడి మెయింటెనెన్స్ అంతా నేను, మా తమ్ముడు పానుగంటి రాఘవ, గుణాకర్ గౌడ్ ఇద్దరం కలిసి ఈ ఏర్పాట్లన్నీ ఏదైనా గుడికి సంబంధించిన అన్ని కూడా మేమే చూసుకుంటున్నాము, మేమే చేస్తున్నాము, ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈ ఆగస్టు 4వ తారీఖు ఆషాఢం చివరి వారం బోనాలు డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఆటంకం జరగకూడదని క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆడవారి కోసము బోనాలు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడము, మరియు పక్కన మళ్ళీ కామన్ పబ్లిక్ రావడానికి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా పబ్లిక్ కూడా ఎలాంటి ఆటంకాలు ఎలాంటివి కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. పోలీసు వారు కూడా మాకు సహకరిస్తారు. ఈ విధంగా ఆనందంగా చేయాలని నిర్ణయించాను. అర్థం కాదు. నాకు గత 20 సంవత్సరాలుగా బోనాలు జరగడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎట్లాంటి ఆటంకాలు జరగలేదు. మా నాన్నగారు ఉన్న టైంలో కూడా ఎలాంటి ఆటంకాలు జరగలేదు. ఇప్పుడు మా నాన్నగారు లేరండి. గత 4 నెలలు అవుతుంది చనిపోయి. ఆయన లేనందుకు కూడా మేము ఆయన ఉన్నట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. ఎటువంటి కూడా పబ్లిక్ ఎలాంటి కూడా ఇబ్బంది కలగకూడదని మేము ఆలోచనతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ మైసమ్మ అమ్మవారి ప్రత్యేకత ఒకటి కూడా ఉందండి. ఇక్కడ అనుకున్న మొక్కులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు కూడా ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరాయి. ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు కూడా మా కోరికలు నెరవేరాయని వచ్చి కొబ్బరికాయలు కొట్టడము, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడము జరుగుతుంది. ఇక మీదట కూడా ఇలానే అమ్మవారు అందరి కోరికలు, భక్తుల కోరికలు నెరవేర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. బంగారు మైసమ్మ టెంపుల్ అండి. పానుగంటి ఆంజనేయులు అంకుల్ది ధర్మకర్త. ఇక్కడ మొక్కిన అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళందరికీ, మొక్కిన వాళ్ళకే అన్ని రకాలుగా కోరికలు నెరవేరినాయి. చాలా బాగా అయినది. సంతానం కోసమైనా, జాబ్ పరంగా మొక్కిన వాళ్ళకి చాలా బాగా కోరికలు నెరవేరినాయి. నేను కూడా ఇక్కడ అమ్మవారి సేవ 3-4 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. నాకు కూడా నేను అమ్మవారి సేవ చేసినప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండే. నేను కూడా ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు మేము సొంత ఇంట్లోనే ఉన్నాము. అంత ముందుకు రెంట్కు ఉండేదాన్ని. అమ్మవారి దగ్గర చేసిన కంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. ప్రతిసారి రోజు వచ్చి నేనే పూజ చేసుకొని వెళ్తాను అమ్మవారికి. భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ కోరిక మొక్కుకున్నా కూడా అందరికి కోరికలు నెరవేరుతున్నాయి. అందరు వస్తారు అమ్మవారికి చీరలు, బియ్యాలు, సారలు అన్ని చేసుకొని వెళ్తారండి. చాలా బాగుంది. మహిమగల్ల అమ్మవారు ఇక్కడ మెయిన్ రోడ్ లో ఉన్నా కూడా ఎవ్వరికి ఏ ప్రాబ్లం రాకుండా అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది. ఈ వచ్చిపోయే దారిలో కూడా వస్తూ పోతూ అందరూ మొక్కుకుంటారు అమ్మవారిని. కానీ అందరికి చాలా బాగా కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. చాలా మహిమగల్ల అమ్మవారు. అందరికి కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతిసారి మంగళవారం, శుక్రవారము, ఆదివారం కూడా పబ్లిక్ చాలా మంది వస్తున్నారు, అమ్మకి మొక్కుకుంటున్నారు. ఆ అమ్మ దయ వల్ల అందరినీ చల్లగా కాపాడుతుంది. చాలా బాగా కోరికలు నెరవేరుతున్నాయని చాలా పబ్లిక్ రావడం కూడా వస్తున్నారు. చాలా బాగుందండి. నాకు కూడా అమ్మకి సేవ చేసుకున్న కాడి నుంచి అనుకున్న కోరికలు నెరవేరినాయి. 3 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి సేవ చేసుకుంటున్నాను. నాకు కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది.